మీ గారాల కూతురు చేసుకోలేదా రెండో పెళ్ళోణ్ణి? అంజలి చేసుకుంటే తప్పేంటి? పైగా ఏజీకి భానుకి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు. కానీ బద్రి అంజలి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, ప్రేమించుకుంటున్నారు. కానీ ఇతనికి పెళ్ళై భార్య ఉంది కదే. భార్య అనే బంధానికి సంబంధం లేని మనిషి తను. భర్త అడుగుజాడల్లో నడిచేది భార్య, భర్త ఆకలిని తెలుసుకునేది భార్య, భర్త మనసుని అర్థం చేసుకునేది భార్య. కానీ మీరంటున్నారే నా భార్య అని. ఆ సింధు వీటిల్లో దేనికి అర్హురాలు కాదు. పెళ్ళైన రోజు నుంచి ఏదో ఒక రకంగా నన్ను హింసిస్తూనే ఉంది. బాగున్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు బెడ్ మీద ఉండి ఇంకొకలాగా. తను ఇప్పుడున్న కండిషన్ నుంచి అసలు రికవర్ అవుతుందో లేదో తెలీదు అంకుల్. తనకి విడాకులిచ్చి నేను అంజలి సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. ఇంకొకసారి అంజలి పేరు ఎత్తావంటే చంపేస్తాను. అది కాదంకుల్, నేను చెప్పేది వినండి అంకుల్. కట్టుకున్న దాని చావు కోరుకునే నీచుడా, ఇంకా నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి? నడవరా బయటికి. చెప్పేది ఒకసారి వినండి అంకుల్. ప్లీజ్ పోరా. ఆగో, గడప దాటి అడుగు బయటకు పెట్టావో కాళ్ళు విరగొడతాను. నడువు లోపలికి. ఇంకా నిలబడ్డావేంట్రా? నడవరా బయటికి. ఏమండి, నేను చెప్పేది. ఇంకొక మాట మాట్లాడామంటే చంపేస్తానేమనుకున్నావు? ఈడొచ్చిన ఆడపిల్లని హద్దుల్లో పెట్టాల్సింది తల్లి. అలాంటిది నీకే బుద్ధి లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే నరికి పోగులు పెడతాను. దానికి కూడా నువ్వే సర్ది చెప్పు. మీ కూతురు సంతోషంగా ఉంటే చాలు. నా కూతురు ఏమైపోయినా పర్వాలేదు. అది సంతోషంగా ఉండటం మీకు అసలు ఇష్టమే లేదు. నా పేరు ఏమే కాదు సార్, అశోక్. నా పేరు సహనం, మాది బెల్లంపల్లి. అవునా సార్, నాకు చాలా ఇష్టం. మా ఊరంటేనా? కాదు సార్, బెల్లం పల్లి అంటే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెస్తానులే. ముందు నా ఫుడ్ సంగతి చూడు. అయిపోయింది సార్. ఎక్కడా? నాకంటే చాలా మంది ముందు వచ్చారు. వాళ్ళెవరికి సర్వ్ చేయలేదుగా? సర్వింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్, కుకింగ్ అయిపోయింది అంటున్నాను. ఓహో, మీరు కొంచెం ఫాస్ట్గా సర్వ్ చేయండి. నేను అవతల సర్జరీకి వెళ్ళాలి. అలాగే సార్. సహనం సహనం.
వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? అయ్యో, ఏజే రెస్టారెంట్ లో క్విక్ సర్వీస్ ఉంటుందని ఇక్కడికి వస్తే గంటైనా ఫుడ్ రాలేదు, 2 గంటలైనా రాలేదు. అవతల సర్జరీ చేయాల్సిన ఎమ్మెల్యే గారు హాస్పిటల్ మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇస్తే జాబ్ లోంచి తీసేసి నా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేశారు. ఐ వాంట్ జస్టిస్. ఐ వాంట్ టాక్ టు మిస్టర్ అభినవ్ జాగర్లముడి. అర్జెంట్ గా పిలిపించండి. ఆయన వచ్చి కాంపన్సేషన్ ఇస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను. అయిపోయింది డాక్టర్ సహనం. 1-2 నిమిషాల్లో మా వాళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తారు. ఎందుకు ఎందుకు నా బొంద మీద కొట్టుకోవడానికా? నేను ఊరుకోను. దీన్ని ఇష్యూ చేస్తాను. న్యూస్ ఛానల్లో చెప్తాను, ఫేస్బుక్ లో పెడతాను, వాట్సాప్ లో వైరల్ చేస్తాను. మీ రెస్టారెంట్ పరువు తీస్తాను. ఓ మై ప్రభాస్, ఇప్పుడు ఏమైందని మీరు ఇంతగా అరుస్తున్నారు? మీ పేరు డాక్టర్ సహనం, అది మర్చిపోయారా? నా పేరు మాత్రమే సహనం, నాకు లేనిదే అది. నాకు సహనం చచ్చింది, ఓపిక వచ్చింది, పేషెన్సీ పెట్టరేగింది, గుండె రగిలింది, జాబ్ పోయింది, లైసెన్స్ రద్దయింది, నా బ్రతుకు బస్ స్టాండ్ అయింది. దీనికంతటికీ కారణం నువ్వు నువ్వు నువ్వు. మీ ఆయన నిన్నేమని పిలుస్తాడు? గుర్తొచ్చింది, చెంబు మొహం. ఇందాక మీనా అన్నారు. దృశ్యం 2లో మీనా అన్నాను. మీరు ఏజే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నమ్మి నేను డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నాను. టైంకి ఇవ్వకపోతే మాత్రం మా రికవరీ టీం మీ ఇంటికి వచ్చి కూర్చుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే కదా? ఓకే. ఖచ్చితంగా ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో మేము సక్సెస్ అవుతాం. మీరు పెట్టిన గడువులపై మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాం. అయితే ఓకే. ఇదిగోండి అమౌంట్. లెక్క చూసుకోండి. పక్క గదిలో కూర్చొని చెక్ చేసుకున్నాక వెళ్ళండి. ఓకే, థ్యాంక్స్ అండి.
చెప్పు. నలుగురు డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి అమౌంట్ తీసుకెళ్లారు. గుడ్. నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. రికవరీ టైంలో ఈ నలుగురితో పాటు ఆ ఏజేని కూడా రోడ్డు మీద నిలబెట్టి వసూలు చేసుకో. దీంతో ఆ ఏజే ఫ్యామిలీ బతుకు బజారున పడుతుంది, నా పగ చల్లారుతుంది. ఉంటాను. ఈ నలుగురికి ఏమీ తెలీదు. ఏం చెయ్యాలన్నా అంతా రివర్స్ అవుతుంది. ఆ తర్వాత అందరినీ ఏజే బయటికి గెంటేస్తాడు. ఈ దెబ్బతో ఆ ఏజే కుటుంబం చిన్న భిన్నం అవుతుంది. ఏంటి అశోక్? సార్ మీరు వెంటనే రెస్టారెంట్కు రావాలి సార్. ఏమైంది? ఒక పెద్ద కస్టమర్ పెనాల్టీ కట్టమని గొడవ చేస్తున్నారు సార్. అదేంటి? మనం కాంపెన్సేషన్ కట్టాల్సిన అవసరం ఏంటి? మన సర్వీస్ లేట్ అవడం వల్ల ఆయనకి ఏదో నష్టం జరిగిందట సార్. అసలు ఇదంతా నాకు ఫోన్ చేసి చెప్తున్నావు ఏంటి? వర్ధన్ సార్, కిషోర్ సార్ లేరా? వాళ్ళు ఇద్దరు రాలేదు సార్. వాళ్ళ బదులు భాను మేడం వచ్చారు. ఏంటి? అవును సార్. నేను ఇప్పుడే వస్తున్నాను. అయ్యో, సార్ లేవండి సార్. నేను లేవనయ్యా. నన్ను లేపాలంటే క్రేన్ తీసుకురావాలి, లేదంటే నా అంతటా నేనే లేవాలి. క్రేన్ ఎక్కడిది? క్రేన్ కాదు, నేను. అంతా తెలిసింది. మీకు కలిగిన అసౌకర్యానికి నేను సారీ చెప్తున్నాను. నాకు సారీ సరిపోదు, నష్టం జరిగింది. దానికేంటి కాంపన్సేషన్? నేను వస్తూ దారిలో మీ మేనేజ్మెంట్తో మాట్లాడాను. మీ ఎండి నా ఫ్రెండ్. మీ జాబ్ మీకుంది, మీ లైసెన్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. రియల్లీ? ఎస్. మీరు హ్యాపీగా వెళ్ళి సర్జరీ చేసుకోవచ్చు. మా రెస్టారెంట్ నుంచి మీకు ఫుడ్ పార్సిల్ పంపిస్తాను. థ్యాంక్ యూ మిస్టర్ ఏజే. నా భారీ కాయాన్ని నిలబెట్టారు, పైగా నా ఉద్యోగాన్ని నిలబెట్టారు. కానీ ఈ చెంబు మొహాన్ని వదలొద్దు. నేను చెంబు అయితే మీరు కొండ కొండ. ఏంటి? చూడండి, మీరు అన్నారని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈయనకి చెంబు గురించి ఎవరు చెప్పారు? నేనే. సార్ సర్జరీ ఉంది సార్ మీకు. సర్జరీ నాకు కాదు, ఎమ్మెల్యే గారికి. ఫుడ్ పార్సిల్ పంపించడం మర్చిపోకండి. టేక్ యువర్ ఓన్ టైం. అశోక్ సార్. ఇవన్నీ క్లీన్ చేయించు. ఓకే సార్. అలాగే వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు. ఇంటికి పంపించాలి. ఇంత విధ్వంసం నీ వల్లే జరిగింది తెలుసా? లేదు, ఆ కొండ వల్ల జరిగింది. ఆ కొండ చిచి, ఆ మనిషి సహనానికి మారిపోయారు. అలాంటి వాడు కూడా ఇంత ఇరిటేట్ అయ్యాడంటే నువ్వు అతని పేషెన్స్ని ఎంత టెస్ట్ చేసి ఉండాలి? ఇంట్లో చేస్తున్న రచ్చ చాలేదా? రెస్టారెంట్కి వచ్చిన బిజినెస్ కూడా చెడగొడుతున్నావా? నేను గౌరవంగా బతకటం నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను?
మీ కొడుకులెక్కడో బలాదూర్ తిరగడానికి వెళ్తే ఇక్కడ మెనూ చెప్పేవాళ్ళు లేక పనులన్నీ ఆగిపోతే మీరేమో నిద్రపోతుంటే నేనొచ్చాను. అది తప్పేనా? నిన్ను మీరిద్దరూ ఇంటికి రండి. మరి నేను? ఓ మై ప్రభాస్, నేను వస్తున్నా. వర్ధన్ ఏమంటాడో కిషోర్. అమ్మో, అందరూ కలిసే వస్తున్నారంట. ఈ బాను కావాలనే మన వాళ్ళని ఇరికించడానికి అక్కడికి వెళ్ళింది. ఇవాళ మన పనైపోతుంది. బావలిద్దరితో కలిసి మనం చేసే బిజినెస్ ప్లాన్ గురించి ఏజేకి ఎందుకంత రెస్పాన్సిబిలిటీ లేకుండా బిహేవ్ చేశారు? నేను రెస్టారెంట్కి రానన్న సంగతి మీకు తెలుసు. తెలిసి కూడా మీరు వెళ్లకుండా ఇంకెక్కడికో వెళ్లారు. అక్కడ మెనూ డిసైడ్ చేసేవాళ్ళు లేరు, టేస్ట్ చెక్ చేసేవాళ్ళు లేరు, క్వాలిటీ అబ్జర్వ్ చేసేవాళ్ళు లేరు, సర్వీస్ గురించి పట్టించుకునే దిక్కు లేదు. అమ్మయ్యా, వీళ్ళు బయటికి ఎందుకు వెళ్లారో దాని గురించి కాదన్నమాట. రెస్టారెంట్కి రానందుకు కోపడుతున్నారన్నమాట. అసలు విషయం తెలిసిపోయిందేమోనని హడలిపోయాను. ఇంకా నయం బయటపడలేదు. అసలు ఎక్కడికి వెళ్లారు? మిమ్మల్నే ఎక్కడికి వెళ్ళారంటే మాట్లాడరే. ఒక పెద్ద ఆర్డర్ ఉందంటే మాట్లాడడానికి వెళ్ళాం. ఏంటి? ఆర్డర్ ఉన్న చోటికి మనం వెళ్ళటం ఏంటి? వాళ్లే వచ్చి మెనూ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ఇచ్చి వెళ్ళాలి. ఏజే రెస్టారెంట్స్కి ఒక స్టేచర్ ఉంది, దాన్ని మీరే స్వయంగా వెళ్ళి పోగొట్టకండి. ఏ బేకరీ, నువ్వు చేసిన పనేంటి? నువ్వు ఇంట్లోనే కాదు రెస్టారెంట్లో కూడా లెగ్ పెడుతున్నావు. ఇంకోసారి నాకు సంబంధించిన విషయాల్లో తలదూర్చా ఉంటే మాత్రం ఊరుకోను. తలదూర్చడానికి అదేమైనా టీ షర్టా కుర్తానా? షట్ అప్. పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్లు చేయకు. నీకు ఈసారి నేను వార్నింగ్ ఇవ్వను, పనిష్మెంట్ ఇస్తాను. బీ కేర్ఫుల్. ఫుల్లుగా కేర్ తీసుకుని దూరంగానే ఉంటాను. రాభాను నేనేం చేశాను? ఆ డాక్టర్ పేరుకే సహనం, నోరెప్పితే హిట్లర్కి తాత. అంతే రచ్చి చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు. కొడుకుల రెస్టారెంట్ వదిలేస్తే ఏమీ అనలేదు. నేను హెల్ప్ చేయడానికి వెళ్తే నా మెడకి చుట్టుకుంది. తనకి విడాకులిచ్చి
నేను అంజలి సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. ఒక పెద్ద ఆర్డర్ ఉందంటే మాట్లాడడానికి వెళ్ళాం.